హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ మటన్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారము, పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఈ విధంగా కలిపి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవటం వల్ల పీస్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని మటన్ని 2-3 నిమిషాలు ఆయిల్లో ఉడకనిద్దాము. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ అయినాయి కదా. మనం మటన్ ఉడకడం కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానిద్దాం. 5 విజిల్స్ తర్వాత చూసారు కదా, మటన్ సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయినా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా, ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. మూత పెట్టుకొని 2-3 నిమిషాల తర్వాత చూద్దాము. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆనియన్ అనేది వేగిపోయింది, ఆనియన్ పేస్ట్. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు అనేది వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మునక్కాయలండి, 2 మునక్కాయలు తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మునక్కాయలని ఆయిల్లోనే ఫ్రై అవనిద్దామండి. చూసారు కదా, 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు మనం ఇందులోకి ఒక టమాటా వేసుకొని టమాటా అనేది మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూసారు కదా, టమాటా కూడా మెత్తగా అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాము. మటన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికితే బాగుంటుందండి. దీనికోసం ఈ ములక్కాయ మటన్కి మటన్ అనేది సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకొని మళ్ళీ కొంచెం కారము, అలాగే గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాము. ఉప్పు, కారం, మసాలా అనేది మీరు తినే టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మసాలా, ఉప్పు, కారం, మసాలా అనేది పీసెస్కి పట్టే వరకు ఉడకనిద్దాము. చూసారు కదా, ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని మటను, మునక్కాయలు బాగా ఉడకడం కోసం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుందామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మటన్ పీస్ బాగా ఉడికిపోయింది. అలాగే మునక్కాయ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం అలా వదిలేద్దామండి. 1 నిమిషం మూత పెట్టేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, 1 నిమిషం తర్వాత కలుపుకుందాం. మొత్తం కొత్తిమీర బాగా కలిసేలా కలుపుకొని మీ దగ్గర మటన్ మసాలా ఉంటే లైట్గా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. టేస్టీగా ములక్కాయ మటన్ రెడీ. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది రుచి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.